మ్యాక్స్, యాక్టెడ్ బై కిచ్చా సుదీప్ అండ్ డైరెక్టెడ్ బై విజయ్ కార్తికేయ. సో ఈ మూవీ వచ్చేసి ఒక కన్నడ ఫిలిం. డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ అయింది. మూవీ గురించి చెప్పాలి అంటే, ఇన్ కేస్ ఒకవేళ మీకు లోకేష్ కనకరాజ్ ఫిలిమ్స్ లైక్ మహానగరం, ఖైదీ, ఇంకా విక్రమ్ అటువంటి మూవీస్ మీకు ఇంట్రెస్ట్ అంటే మీకు నచ్చితే యూ విల్ డెఫినెట్లీ వాచ్ దిస్ మూవీ. మీకు డెఫినెట్గా ఈ మూవీ కూడా నచ్చుతుంది. మూవీ విషయానికి వస్తే, రేపు డ్యూటీలో జాయిన్ కావాల్సిన ఒక సిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఒక ప్రాబ్లమ్స్లో పడిపోతే మరి ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. ఖైదీ సినిమా అంటే కార్తీ మూవీది ఖైదీ సినిమా ఒకవేళ మీరు చూసుంటే, లోకేష్ కనకరాజ్ది ఖైదీ సినిమా. సో అందులో వచ్చేసి ఓన్లీ 1 నైట్లో మొత్తం మూవీ మొత్తం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ మూవీలో కూడా మొత్తం 1 నైట్లోనే మూవీ మొత్తం జరుగుతుంది. సో వాళ్ళు ఎంచుకున్న ప్లాట్ కానీ, వాళ్ళు ఆ డైరెక్షన్, ఆ టేకింగ్ కానీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మూవీ మాత్రం మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఈవెన్ ఫస్ట్ హాఫ్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. బట్ మీకు సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేయదు. ఓకే, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు డైరెక్షన్ అంటే లైక్ మూవీని షూట్ చేశారు. సో ఇటువంటి మూవీస్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అంటే అది ఎడిటింగ్. అంటే ఇంటెన్స్ యాక్షన్, డ్రామా ఇట్లాంటి థ్రిల్లర్స్ మూవీకి ఎడిటింగ్ అనేదే మెయిన్. అంటే ఎడిటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తేనే, ఎంత ఇంటెన్స్గా కట్ చేస్తేనే ఈ మూవీ అనేది మనకు, అంటే ఇటువంటి మూవీస్ అనేవి మనకు అంత బాగా అంటే నచ్చుతాయని నా ఒపీనియన్గా చెప్తున్నాను నేను. ఓకే, ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ వచ్చేసి మాత్రం అజనీష్ లోకనాథ్ అనుకుంటా మన కాంతారాకి ఇచ్చారు మ్యూజిక్, బీజిఎం. అండ్ మంగళవారం కూడా అతనే బీజిఎం ఇచ్చారు. సో దీనికి కూడా అతనే బీజిఎం ఇచ్చారు. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే యాజ్ యూజువల్ కిచ్చా సుదీప్ 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా నాకు వేరే యాక్టర్స్ అంటే లైక్ మనకి ఇప్పుడు సునీల్ ఉన్నాడు, ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఇప్పుడు డైరెక్షన్కి వస్తే డైరెక్టెడ్ బై విజయ్ కార్తికేయ. సో చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అంటే నాకేమనిపిస్తుంది అంటే, మనం ఒక మూవీని చూస్తున్నాం అనుకోండి, ఆ మూవీ ఎక్కడైనా బోర్ కొట్టింది అనుకోండి, మూవీ మనకు అప్పుడే అనిపిస్తుంది అరే మూవీ ఫ్లాప్ రా అని అనిపిస్తుంది. అంటే ఇది నా ఒపీనియన్. బట్ లేదు, ఒక నార్మల్ సింపుల్ స్టోరీని కూడా ఒక థ్రిల్లింగ్గా మనము చూపించగలిగితే మాత్రం మూవీ అనేది ఎంత సింపుల్ స్టోరీ అయినా కానీ మూవీ అనేది హిట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఓకే, మూవీ అయితే నాకు నచ్చింది, బాగుంది మూవీ. సో ఆల్రెడీ థియేటర్లో రన్ అవుతుంది. ఇది మనకు తెలుగులో కూడా అవైలబుల్గానే ఉంది, తెలుగులో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే, సో మూవీలో సాంగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి, బీజిఎం అయితే బాగుంది. అండ్ చెప్తున్నాను కదా, మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ అయితే బాగుంది, ఇట్స్ గుడ్. నాకైతే నచ్చింది మూవీ. థియేటర్లో నడుస్తుంది, యూ కెన్ గో అండ్ వాచ్.